సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పట్టణ కేంద్రంలో జాతీయ రహదారి విస్తరణ పనులలో భాగంగా జరుగుతున్న కబ్జాలను క్షేత్రస్థాయిలో మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వే నంబర్ 428లో 2 ఎకరాల 18 గుంటల స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నం జరుగుతుందన్నారు. జాతీయ రహదారుల విస్తరణ కేవలం కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం చేస్తుందని అన్నారు. కబ్జాదారులకు విస్తరణ అభివృద్ధి పనులకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల గదులను రాత్రికి రాత్రి కూలగొట్టడం బాధాకరమన్నారు. ప్రభుత్వ పాఠశాల కాంపౌండ్ వాల్ బయటనే జాతీయ రహదారి విస్తరణ చేయాల్సిందగా బౌండరీ దాటి పాఠశాల తరగతి గదులను కూల్చివేయడంలో అని ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులు ఈ విషయమై స్పందించి పాఠశాల తరగతి గదులను కూల్చిన మిషనరీని కాంట్రాక్టర్లను కూల్చివేతలలో నిమగ్నమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాఠశాల కూల్చివేతపై అధికారులు సీరియస్ గా చర్యలు తీసుకోవాలని, బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు అన్నారు. జాతీయ రహదారుల విస్తరణ కేవలం కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం చేస్తుందని అన్నారు. కబ్జాదారులకు విస్తరణ అభివృద్ధి ఈ కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులు పాల్గొన్నారు. కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకం పేదలకు ఒక వరం లాంటిదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాల ప్రవేశపెట్టడం జరిగిందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 19 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు రాజిరెడ్డి, మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనాంపల్లి రోహిత్ మాట్లాడుతూ ప్రభుత్వ ఏర్పాటైన 2 సంవత్సరాలలోపు పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని అంటే నేనున్నానంటూ మైనంపల్లి కుటుంబం ఎంఎస్ఎస్ఓ ద్వారా ఎంతో మంది పేద ప్రజలను తన సొంత డబ్బులు వెచ్చించి ఆదుకోవడం జరిగిందని, మైనంపల్లి కుటుంబం అంటేనే సేవకు పెట్టిన పేరని, తల్లిదండ్రి లేని అనాథ పిల్లలకు ఒక్కొక్కరికి 25,000 చొప్పున ఎంతో మందికి ఫిక్స్డ్ డిపాజిట్ చేసి బాండ్లు అందించడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజు, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షులు గోపాల్ రెడ్డి, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మోహన్ నాయక్, కామారం ఉప సర్పంచ్ సుధాకర్, మాజీ పిఎస్ఎస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు రాజిరెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు సాన సత్యనారాయణ, యాదవరావు, లింగమూర్తి, రమేష్ గౌడ్, రాజశేఖర్ రెడ్డి, చిరంజీవి, నాగరాజు, తీగుళ్ల, భిక్షపతి, రాజ్ కుమార్ గౌడ్, అక్బర్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు 19 లక్షల రూపాయలు మనం కళ్యాణలక్ష్మి ద్వారా మన శంకరంపేట మండలికి ఇచ్చుకుంటా ఉన్నాం. కాబట్టి ఇదే విధంగా భవిష్యత్తులో ఇంకెన్నెన్నో అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకుంటూ అన్ని రంగాలలో కూడా శంకరంపేట మండలిని కానివ్వండి, మెదక్ నియోజకవర్గాన్ని కానివ్వండి ముందుంచే విధంగా పనిచేస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, మరి ఒకటే కాదు, ఇంద్రమ్మ ఇల్లులు కానివ్వండి, సన్నబియ్యం కానివ్వండి, ఏకకాలంలో రైతు రుణమాఫీ కానివ్వండి, ఇవన్నీ కూడా ఫ్రీ బస్సు కానివ్వండి, ఫ్రీ కరెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా మరి బ్రహ్మాండంగా మనం ప్రజల కోసం చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఇదే విధంగా భవిష్యత్తులో ఇంకెన్నెన్నో మరి కొత్త పథకాలు తీసుకొస్తూ అన్ని విధాలుగా అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకుంటూ ముందుకు పోతామని చెప్పి మీ అందరూ కూడా ఒక్కొక్కసారి ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ ముగిస్తాము. థ్యాంక్ యూ. అలాగే వివిధ గ్రామ సర్పంచులు, మాజీ సర్పంచులు, మరి అందరి నాయకులు కూడా పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి తప్పకుండా మరి ప్రజా పరిపాలన వచ్చి 2 సంవత్సరాల 3 నెలల్లో మరి ఎన్నో సంక్షేమ పథకాలు ముందుకు తీసుకొస్తూ మరి అదేవిధంగా ఈ కాన్స్టిట్యున్సీలో కూడా మరి 2 పర్రీ కొడుకులు ఒకరి నుంచి ఒకరు తప్పకుండా ఒక మండల మా ఎమ్మెల్యే సాబ్ గారు పర్యటిస్తే మరొక మండలంలో మా రాష్ట్ర నాయకులు మా అన్నదాన్ని పర్యటిస్తూ మరి పేద ప్రజలకు ఏ సమస్యలున్నాయి అని తెలుసుకుంటూ ప్రతి క్షణం తీరిక లేకుండా ఈ కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి కృషి చేసినందుకు మా కాన్స్టిట్యున్సీ ప్రజల నుంచి, మా మండల ప్రజల నుంచి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఒక కళ్యాణలక్ష్మి కాదు, మరి కొత్తగా మరి మహిళలకు ఉచిత బస్సు కావచ్చు, మరి సన్నబియ్యం కావచ్చు, మరి రుణమాఫీ కావచ్చు, అలా కాకుండా మరి విద్యుత్ బిల్లులు ప్రతి పేద కుటుంబానికి అలా విద్యుత్ బిల్లులు కూడా ఫ్రీగా రావడం జరుగుతుంది. అలాగనే గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఉండి మరి డబుల్ బెడ్రూమ్ అనేది ఒక కళగా మిగిలేదు. కానీ ఇప్పుడు ప్రజాపాలన వచ్చినాక
గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఎమ్మెల్యే గారు మరి ఎన్ని ఇళ్ళని కట్టుకొని మేము ఇచ్చడం సిద్ధంగా ఉన్నామని మరొక 1500 ఇళ్ళు కూడా ఈ 2-3 రోజుల్లో మన కాన్స్టిట్యూన్సీ వల్ల అదనంగా తీసుకొచ్చేందుకు ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇవే కాకుండా మరి విద్యార్థులు చదువుకుంటే మాకు ఉద్యోగాలు వస్తాయనే ఒక భరోసా ఈ ప్రభుత్వం ఇచ్చింది. మరి ఎంతోమంది మన మెదక్ నుంచి కూడా ఒక ఐఏఎస్, ఐపీఎస్, కుట్ర నుంచి కూడా ఒక డిఎస్పీ, 2 డిఎస్పీలు సెలక్షన్ అయ్యారు. మరి తప్పకుండా భవిష్యత్ తెలంగాణలో ప్రజా తెలంగాణ, మరి ప్రజల తెలంగాణ కావాలని ఆకాంక్షిస్తున్న రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మరి దానికి అనుగుణంగా మరొక ప్రభుత్వంలో నుంచి కాదు మా వంతు సాయం తప్పకుండా ప్రకటిస్తామని గత 25 సంవత్సరాల నుంచి ఎంఎస్ఎస్ఓ ద్వారా మరి ప్రతి పేద ఇంటికి మేమున్నాం భరోసా అని, అన్నా అంటే నేనున్నా అని ముందుకు తీసుకెళ్ళి మరి ప్రతి కుటుంబానికి ఎంతో కొంత మేలు చేస్తూ మరి అనాథ పిల్లలకు 25,000 చెక్కులు పంపిస్తూ మరి ప్రతి వారికి మరి అన్నా అంటే నేను ప్రతి వారికి ఇక్కడ చూసినట్లయితే మా మండలంలో దాదాపు 30 గ్రామ పంచాయతీలు మరి హనుమంతన్న మరి చేయని గురి లేదు కదా. ఇలా ఏ తనకి వెళ్ళు, ఏ ఊరికి వెళ్ళు, మరి ఎక్కడి నుండి ఎక్కడ పోయినా ప్రతి గ్రామంలో మరి మా హనుమంతన్న ఇక్కడ అంబేద్కర్ విగ్రహం పెట్టించారు, ఇక్కడ పూలే విగ్రహం పెట్టించారు, ఇక్కడ భగత్ సింగ్ విగ్రహం పెట్టించారు, మరి ఇక్కడ ఈ గుడికి ఇచ్చారు, ఆ గుడికి ఇచ్చారని మరి ఎక్కడ ఏ ఊరిపోయినా వాళ్ళ పేరు చిరస్థాయిగా ఉండేటట్టు చేసుకున్నారు. మరి చిన్న వయసులో సార్ ఎమ్మెల్యే అయ్యాడు. తప్పకుండా ప్రజా జీవితంలో ఏదైనా ఉండి మరింత ఉన్నత స్థానానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా మా మనందరూ బాధ్యతగా కోరుకుంటూ సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పట్టణ కేంద్రంలో జాతీయ రహదారి విస్తరణ పనులలో భాగంగా జరుగుతున్న కబ్జాలను క్షేత్రస్థాయిలో మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వే నంబర్ 428లో 2 ఎకరాల 18 గుంటల స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నం జరుగుతుందన్నారు. జాతీయ రహదారుల విస్తరణ కేవలం కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం చేస్తుందని అన్నారు. కబ్జాదారులకు విస్తరణ అభివృద్ధి పనులకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తరగతి గదులను రాత్రి కూలగొట్టడం బాధాకరమన్నారు. ప్రభుత్వ పాఠశాల కాంపౌండ్ వాల్ బయటనే జాతీయ రహదారి విస్తరణ చేయాల్సిందగా బౌండరీ దాటి పాఠశాల తరగతి గదులను కూల్చివేయటంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులు ఈ విషయమై స్పందించి పాఠశాల తరగతి గదులను కూల్చిన మిషనరీని, కాంట్రాక్టర్లను కూల్చివేతలలో నిమగ్నమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాఠశాల కూల్చివేతలపై అధికారులు సీరియస్ గా చర్యలు తీసుకోవాలని, బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో జరిగినటువంటి భూములు కబ్జాలు ఒక ఎత్తు అయితే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విచ్చలవిడిగా ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు ప్రభుత్వ భూముల్ని, అసైన్మెంట్ భూముల్ని, పాఠశాలల భూముల్ని, భారతదేశంలో ఉన్న చట్టాలు ఏవి పటాన్ చెరు శాసనసభ నియోజకవర్గంలో సంబంధం లేని రీతిలో అసాంఘిక కార్యకలాపాలకి అధికారంలో ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు పాల్పడడం అనేది బాధాకరమైనటువంటి విషయం. నేను ఒక దినపత్రికలో రిపోర్టర్గా పనిచేసినప్పటి నుంచి 2 రోజుల క్రితం అర్ధరాత్రి కూలగొట్టినటువంటి స్కూల్ కాంపౌండ్ వాళ్ళ విషయంలో కానీ, స్కూల్ భవన నిర్మాణం విషయం లోపల కానీ ప్రజల పక్షాన నిలబడి, పాఠశాల ఎప్పుడో 1960 కంటే ముందు కట్టినటువంటి పాఠశాల, అక్కడ ఒక శిలాఫలకం ఉంటుంది. 1962లో అప్పటి జిల్లా పరిషత్ ఉన్నతాధికారులు ఇంకొక 2 రూములు ఎక్స్టెన్షన్ చేసినందుకు, ఆ రోజుల్లో 2 రూములు కట్టడానికి 10,000 రూపాయలని 1962లో జిల్లా పరిషత్ నిధుల నుంచి మంజూరు చేసి పటాన్ చెరువు నడిబడ్డున ఒక సుమారు 4 ఎకరాల పైచీలకు ప్రభుత్వ బాలుర పాఠశాలల్ని మెయింటైన్ చేస్తుంటే, స్వార్థం కోసం కొంతమంది వ్యక్తులు అధికారులను తప్పుదోవ పట్టించి జాతీయ రహదారి పనులు జరుగుతున్నాయి కాబట్టి అన్నింటినీ జాతీయ రహదారి ఖాతాలో రాద్దామని, ఆ భూమిని కబ్జా చేయాలని, దాంట్లో వ్యాపారం చేసుకోవాలని కొంతమంది అమాయకులైనటువంటి వ్యక్తులని కోర్టులో కేసున్న విషయాన్ని కూడా తప్పుదోవ పట్టించి రాత్రికి రాత్రి కూలగొట్టడం జరిగింది. నేషనల్ హైవే మీద జరుగుతున్న ఈ తతంగానికి ఆ రోజు రాత్రి జిల్లా కలెక్టర్ గారికి ఫోన్ చేసినాం, డీసీపీ గారికి ఫోన్ చేసినాం. పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకున్న తర్వాతనే ఆ రాత్రి అక్కడి నుంచి మిషనరీ బయటకు పోయింది తప్ప అంతకుముందు పోలేదు. బాధాకరమైన విషయం ఏంటంటే, ఈడున్న మీడియా మిత్రులతో సహా
పటాన్చెరులో ఉన్న పౌర సమాజంలో అందరికీ తెలుసు. ముందున్నటువంటి డబ్బాలకి వెనకాల ఉన్నటువంటి స్కూల్ కాంపౌండ్ వాళ్ళకి మధ్యన సుమారు 10 ఫీట్ల గ్యాప్ కనబడతా ఉంది. రోడ్డు విస్తరణలో భాగంగా ఇక్కడే నేను కూర్చొని నేషనల్ హైవే అధికారులతోటి ఇతర అధికారులతో మాట్లాడినప్పుడు రోడ్డు విస్తరణకు అడ్డంగా ఉన్నటువంటి కరెంటు స్తంభాలని షిఫ్ట్ చేస్తామని చెప్పి ఆ రోజు ఎలక్ట్రిసిటీ అధికారులు అందరూ కూడా ఇక్కడే కింది ఫ్లోర్లో గ్రౌండ్ ఫ్లోర్లో జరిగిన సమావేశం లోపల చెప్పింది. దాంట్లో భాగంగా జాతీయ రహదారి విస్తరణలో భాగంగా రోడ్డు మధ్యలో ఉన్నటువంటి లేదా రోడ్డు బౌండరీలో ఉన్నటువంటి కరెంటు స్తంభాలని తీసి స్కూల్ కాంపౌండ్ వాళ్ళు బయటనే వేసిరు, కొత్తగా వేసినాయి. అంటే నేషనల్ హైవే బౌండరీ ఎక్కడి వరకు వస్తుందో ఒక్కసారి అందరూ ఆలోచించుకోవాలి. జిల్లా కలెక్టర్ గారు వచ్చి విజిట్ చేయాలి. తహసీల్దార్కి చెప్పినా చూస్తాము. 100 కోట్ల విలువ చేసేటువంటి ప్రభుత్వ పాఠశాల భూమి విషయంలో జిల్లా కలెక్టర్ గారి స్పందన తీరు కానీ రెవెన్యూ యంత్రాంగం స్పందన కానీ బాధాకరమైనటువంటి విషయం. కొంతమంది కబ్జా కోరులకి వత్తాసు పలికే రీతి లోపల జిల్లా రెవెన్యూ యంత్రాంగం పనిచేసింది తప్ప ఇంకొకటి కాదు. కాంపౌండ్ వాళ్ళు బయటనే జాతీయ రహదారి ఎక్స్టెన్షన్ వాళ్ళు కాంట్రాక్టర్ కొత్త పోల్స్ వేసిపోతే స్కూల్ కూడా కొట్టాల్సిన అవసరం ఎన్హెచ్ఓలకు ఏమొచ్చిందనే చెప్పాలి, లేదా కాంట్రాక్టర్కి ఏమొచ్చిందని చెప్పాలి. ఒకవేళ నిజంగా నిజాయితీగా ఆ స్కూల్ కూలగొట్టడం అనేది జాతీయ రహదారి విస్తరణ కోసమే అయితే పొద్దుగల 6 గంటలకు మొదలు పెట్టనుంటి రాత్రి పూట చేసిరంటేనే మీరు దొంగల్లాగా పనిచేసిరు. మీ ప్రవర్తన దొంగల్లాగా పనిచేసినట్టు కనబడుతుంది. మాంసం తింటున్నామని మెడల బొక్కలు వేసుకోవడం ఎవడు కూడా. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే కొందరు ఆ భూమిని కబ్జా చేయడానికి దశాబ్దాల నుంచి ప్రయత్నం చేస్తుండ్రో వాళ్ళు ఒక చిల్లర మల్లర రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేసింది. కాంపౌండ్ వాళ్ళ తర్వాత స్కూల్కి మధ్యన కాంపౌండ్ వాళ్ళకి మధ్యన సుమారు మళ్ళీ 10 ఫీట్ల స్థలం ఉంది. కాంపౌండ్ వాళ్ళు కనబడుతుంది ఫోటోలో, కొత్తగా వేసిన కరెంటు స్తంభాలు కనబడుతున్నాయి ఫోటోలో. ఏం రోగం వచ్చిందని రాత్రి గులగొడతాడు. నేషనల్ హైవే గులగొడితే కలెక్టర్ కంప్లైంట్ ఇవ్వాలి. అలా ఇది డిస్మెంటల్ చేసినటువంటి స్కూల్. ఈ బ్లూ షీట్స్ ఉన్నాయని రోడ్డు పక్కన ఉన్నటువంటి కొంతమంది చిన్న చిన్న వ్యాపారులు వేసుకున్న డబ్బాలు. ఈ బ్లూ షీట్కి తర్వాత ఇక్కడ ఒక కాంపౌండ్ వాల్ కనబడుతుంది. నేను ఈ ఫోటో మీకు సర్క్యులేట్ చేస్తాను, స్కాన్ చేసి మీకు అందరికి పంపిస్తాను. ఈ డబ్బాల తర్వాత కాంపౌండ్ వాల్ ఉంది. కొత్తగా కరెంటు పోల్ వేసిరు. ఇక్కడ ఈ వేసిన కరెంటు పోల్ను కాంపౌండ్ వాల్ ఆనుకొని కనబడుతున్నాయి. ఇప్పుడు మనం పోయి భౌతికంగా చూద్దాం. ఈ కాంపౌండ్ వాల్ నుంచి కూలగొట్టిన స్కూల్కి మధ్యన 10 ఫీట్ల గ్యాప్ కనబడుతుంది. ఒకవేళ నిజంగా మీకు జాతీయ రహదారి విస్తరణలో అవసరం ఉంటే ముందు కాంపౌండ్ వాల్ తీయాలి కదా. ఎవడన్నా కాంపౌండ్ వాల్ తీయకుండా కాంపౌండ్ వాల్ తర్వాత 10 ఫీట్ల తర్వాత ఉన్నటువంటి స్కూలుని కూలగొట్టడం వెనకాల ఉన్నటువంటి అంతర్యమైంది. మా తహసీల్దార్ గారిని పంపిస్తాం, మా వాళ్ళు పోయి చూస్తారు అని జిల్లా ఉన్నత రెవెన్యూ అధికారులు మాట్లాడుతున్నారంటేనే దీంట్లో ఎవరెవరు కొల్లుడు అయినారు అనేది ఒకసారి తెలియాలి. అయినా జిల్లా కలెక్టర్ గారి మీద సంపూర్ణమైన విశ్వాసంతో ఆ రోజు అక్కడికి వచ్చి కూలగొట్టిన బండ్లన్నింటినీ సీజ్ చేయించాలని, పర్మిషన్ తీసుకోకుండా కూలగొట్టేందుకు. ఒకవేళ నిజంగా ఈ బిల్డింగ్ పనికిరాదని ప్రభుత్వం భావిస్తే దీనికి ఒక ఇంజనీర్ తోటి సౌండ్నెస్ సర్టిఫికేట్ అని తీసుకుంటారు. ఈ బిల్డింగ్ అంటే 100 ఏళ్ళు అయింది, ఇగో దీంట్లో ఇక్కడ క్రాక్స్ వచ్చినాయి, దీన్ని ఇది వెయిట్ మొయ్యలేదు కాబట్టి దీన్ని డిస్మెంటల్ చేయండి అని ఒక సౌండ్నెస్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఏమీ లేకుండా జాతీయ రహదారి విస్తరణ పనులను అడ్డంగా పెట్టుకొని కొంతమంది భూ కబ్జాదారులు సెటిల్ చేసుకునేందుకు చేసిన ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు. కాబట్టి పటాన్చెరు పౌర సమాజం పక్షాన, పటాన్చెరు ప్రజల పక్షాన జిల్లా పరిషత్ హై స్కూల్కి సంబంధించినటువంటి స్థలాన్ని కాపాడాలని జిల్లా కలెక్టర్ గారికి సవినయంగా అప్పీల్ చేస్తూ ఉన్నాం. జరిగిన సంఘటన మీద సీసీటీవీ ఫుటేజీలు తెప్పించుకొని అక్కడ నిలబడ్డ వ్యక్తుల మీద, కూలగొట్టిన వ్యక్తుల మీద, వాడిన మిషనరీ మీద క్రిమినల్ కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయించాలని కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. శనివారం ఆదివారం వచ్చింది, రాత్రి పూట వచ్చింది కాబట్టి మళ్ళీ రాత్రి పోయి డబ్బాలు వేద్దాం, మీడియా మిత్రులందరూ ఇళ్లలోకి పోయినాక 12 గంటల తర్వాత పని చేద్దాం అని ఎవరైనా పిచ్చి పిచ్చిగా ఆలోచనలు చేస్తే గూగుల్ మ్యాప్లు కనబడతాయి, సీసీటీవీలు కనబడతాయి. రాత్రి దొంగతనం చేస్తే కూడా దొంగల్ని పట్టుకొచ్చే శక్తి పోలీసు వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో ఎవరు కూడా తప్పు చేయొద్దని, తప్పుకు మద్దతు ఇవ్వొద్దని
ఈ సందర్భంగా నేను పనిచేస్తున్నటువంటి సపోర్ట్ చేస్తున్నటువంటి కొంతమంది పోలీస్ అధికారులకి, కొంతమంది రెవెన్యూ సిబ్బందికి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. ఒకవేళ ఇది నేషనల్ హైవే వల్లే కూలగొడితే నేషనల్ హైవే కాంట్రాక్టర్ మీద కూడా క్రిమినల్ కేసు నమోదు చేయాలి, మిషనరీ సీజ్ చేయాలి. భారత ప్రభుత్వాన్ని బదనాలు చేసి నేషనల్ హైవే వాళ్ళు చేసిరని చెప్పి మీరు చేసే కబ్జాలకి మమ్మల్ని కలిపే ప్రయత్నం చేస్తే మాత్రం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం, చట్ట ప్రకారం మిమ్మల్ని అందరినీ కూడా కోర్టుకు లాగుతామని చెప్తాం. సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపల్ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వడ్డే కృష్ణ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. జిన్నారం మున్సిపాలిటీ పరిధిలోని నల్తూర్ గ్రామం 159 సర్వే నంబర్ 25 ఎకరాలలో 200 కోట్లతో మంజూరైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలను తరలించాలని ఎమ్మెల్యే కోరడంపై కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గానికి అన్ని వర్గాల పేద ప్రజలు చదువుకోవడానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలను మంజూరు చేసిందన్నారు. గ్రామీణ ప్రాంతంలో ఈ పాఠశాల వస్తే ఇక్కడి పేద విద్యార్థులకు ఉపయోగపడుతుందన్నారు. కానీ ఎమ్మెల్యే ఇక్కడ నుంచి తరలించాలని కలెక్టర్ కోరడం సరైన పద్ధతి కాదని, ఎట్టి పరిస్థితుల్లో నల్తూర్లో ఇంటిగ్రేటెడ్ ఏర్పాటు అయ్యే విధంగా అఖిలపక్ష నాయకులు కలిసి వస్తే కృషి చేస్తామన్నారు. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ నాయకులను సీఎం దృష్టికి తీసుకువెళ్లి ఇక్కడ ఏర్పాటయ్యే విధంగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, కౌన్సిలర్ల పర్వతాలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 200 కోట్లతోని అలాట్మెంట్ చేయడం జరిగింది. అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మరియు జనరల్ పబ్లిక్ అందరినీ కూడా అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, అన్ని వర్గాల ప్రజలు మంచిగా చదువుకొని పెద్ద పెద్ద చదువు చదివి వాళ్ళు ఇంజనీర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు కావాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ రాజ్యం ఇంటింటి సౌభాగ్యం అనే ప్రభుత్వం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ జిన్నారం మండలానికి ఒక కోర్టు ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు కృష్ణ గారు చెప్పినట్టు, రవాణి చెప్పినట్టు ఎంతో కొట్లాడితే కాంగ్రెస్ పార్టీ కొట్లాడి నిజంగా ఇక్కడికి కోర్టు తీసుకురావడం జరిగింది. రెండవది మీకు అందరూ కూడా తెలవాలి, పత్రికా సోదరులు అందరూ కూడా తెలవాలి, ఇక్కడ ఒక డిఎస్పీ ఆఫీస్ కూడా వచ్చింది. ఎందుకంటే ఇక్కడ డిఎస్పీ ఆఫీసు ఇంచుమించు 19 గ్రామాలతోని ఇక్కడ డిఎస్పీ ఆఫీస్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మళ్ళీ ఎమ్మెల్యే గారు తెలుసో తెలియదు, ఇవన్నీ ఏర్పాటు చేశాక ఆయన కూడా కొంచెం భయం స్టార్ట్ అయింది. ఏదో చిన్నారం కని పోతున్నాయి, మన పడంచేరుకు ఏం వస్తలేదు, ఏం సంగతి అనే ఆలోచన ఉందేమో. అది నీ ఆలోచన పొరపాటు. ఎందుకంటే ఈరోజు ఈ చిన్నారం భగవంతుని దయ నిజంగా అదృష్టం కలిసి వస్తే ఇది నియోజకవర్గం కూడా కావచ్చు. అంతటి అద్భుతమైన స్ట్రక్చర్ ఈ చిన్నారం మండలానికి ఉన్నది. ఇవన్నీ ఆలోచనలు ఏవో ఆలోచన పెట్టుకొని ఎమ్మెల్యే గారు 200 కోట్లతో వచ్చినటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ని ఎందుకు తరలిస్తుందో కూడా మీకు చెప్పాలా, సినిమా చెప్తా. ఎందుకంటే అక్కడ 40 ఎకరాలు, ఇంచుమించు 20 హెక్టార్లు, నాకు తెలిసి 40-45 ఎకరాలతో కంకర్ మిషన్ వచ్చింది. కంకర్ మిషన్ వచ్చాక ఈ 200 కోట్లతో పోరగాల చదువు చెప్తే ఏం ఆమ్దానం వస్తుంది? కంకర్ మిషన్ పెడితే మంచి ఆమ్దానం వస్తుంది, మస్తు పైసలు వస్తాయి, కోట్ల రూపాయలతో పైసలు సంపాదించుకోవచ్చు అనే ఆలోచనతో ఈరోజు ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ తరలించే ప్రయత్నం చేస్తుంది. అనే ఈ విచారణ మాట్లాడడం జరుగుతుంది. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మా యొక్క జిన్నారం మండలం మీద సౌతి ప్రేమ చూపించడం మంచి పద్ధతి కాదు. ఎందుకంటే 200 కోట్లతోని మా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించినటువంటి ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకుపోయే హక్కు ఎవరికి లేదు. వేరే గ్రామాన్ని తీసుకుంటే కొత్త శాంక్షన్ చేయించుకోండి, కొత్తలేం. కానీ మా యొక్క నల్తూరు గ్రామానికి జిన్నారం మండలానికి వచ్చినటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ని దయచేసి ఎవరు కూడా ఇక్కడ తీసుకుపోవద్దు. మేమందరం కూడా ఏకతాటిగా దాని గురించి కొట్లాడతామని తెలియజేస్తూ, నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి బుల్లెట్ దిగింది అని చెప్పి చెప్పడం జరిగింది ఇంతకు ముందు ఎలక్షన్స్ లో. మరి బుల్లెట్ దిగిన వ్యక్తికి మళ్ళా పోయి నేను సీఎం గారితో మాట్లాడి ఆ యొక్క స్కూల్ ని అక్కడ షిఫ్ట్ చేసి ఇక్కడ తీసుకురావడం చేస్తానని చెప్పడం జరిగింది. ఎంతవరకు సమంజసం అది? నువ్వు బుల్లెట్ దించిన వ్యక్తితోనే మళ్ళా మాట్లాడి తీసుకొస్తామని చెప్పంటున్నావు, ఎంతవరకు సమంజసం అది? దయచేసి ఇది పద్ధతి కాదు. ఇంతవరకు మొన్న ఒక స్కూల్ వస్తే పెద్ద పెద్ద తీసుకుపోయి అక్కడే పెట్టుకుంటున్నావు. నీ జిన్నారం ఏం పాపం చేసిందని ఇప్పుడు ప్రెస్ మీడియా మేము అడుగుతున్నాం. మీ ఇంత కక్ష ఎందుకు మా మీద? జిన్నారం మున్సిపాలిటీ మీద నీకు ఇంత కక్ష ఎందుకు? మన ఎంపీ గారు చెప్పినట్టు కోర్టు వచ్చిందంటే ఆ కోర్టును అడ్డుకున్నావు. మేము పట్టి
మినిస్టర్ల దగ్గరికి పోయి ఎక్కడ పోయి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము దాన్ని పట్టుబట్టి మళ్ళీ దాన్ని తీసుకొచ్చినాం. ఎందుకు ఇది? నీకు జిన్నారం ప్రజలంటే నీకెందుకు పగ? వీళ్ళు మీ బిడ్డలే కదా, నువ్వు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేవి కదా, నువ్వు ఈ ప్రాంతంలో ఓట్లేస్తే గెలిచినోనివే కదా, మా మీద ఇంత పగెందుకు? ఈడికే మున్సిపాలిటీ చేసి మమ్మల్ని కుంటు పట్టించినావు. ఒక 20 ఏళ్ళు వెనకపోయినాం మేము. ఏ గ్రామం సర్పంచ్ ఉంటే ఆ గ్రామంలో దొడ్డో బొడ్డో పనులు చేసుకుంటుండే. సంగారెడ్డి జిల్లాలో మహిళల ఆర్థిక స్వావలంబనకు మరొక ముందడుగు పడింది. బేటీ బచావో బేటీ పడావో పథకం కింద మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ కుట్టు యంత్రాల పంపిణీతో పాటు బ్యూటీషియన్ శిక్షణ తరగతులను గురువారం ప్రారంభించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో బేటీ బచావో బేటీ పడావో పథకం కింద గురువారం సంగారెడ్డి స్థానిక బాలసదనంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని టీజీఏసీసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి టీజీఏసీసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ మహిళల అభ్యున్నతికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని, మహిళలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ బేటీ బచావో బేటీ పడావో పథకం ద్వారా కుట్టు యంత్రాల పంపిణీ, బ్యూటీషియన్ శిక్షణలతో మహిళల జీవనోపాధి మెరుగుపడుతుందని తెలిపారు. స్వయం ఉపాధి ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించాలని మహిళలకు సూచించారు. మున్సిపల్ చైర్పర్సన్ వనిత సంతోష్ మాట్లాడుతూ మహిళలు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని స్వయం సమృద్ధి సాధించాలని సూచించారు. జిల్లా సంక్షేమాధికారిణి లలితాకుమారి మహిళా శిశు సంక్షేమ శాఖ అమలు చేస్తున్న పథకాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా సాధికారత కేంద్రం సమన్వయకర్త పల్లవి, సిడిపిఓ చంద్రకళ, డిసిపిఓ రత్నం, చిల్డ్రన్ సూపరింటెండెంట్ విజయ, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. భాగంగా మనం ఈ రోజు ఈ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేసుకున్నాము. దీంట్లో 2 అంశాలు, ఒకటి కుట్టు మెషిన్ ట్రైనింగ్ అయితే ఇస్తున్నాము. వినిపిస్తున్న అందరికీ కుట్టు మెషిన్ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, లేదంటే కుట్టు మెషిన్ వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కుట్టు మెషిన్స్ అనేవి ఇస్తున్నాము. జిల్లా మొత్తంలో 50 కుట్టు మెషిన్స్ ఇస్తున్నాము. సో ఈరోజు ఈ ప్రాజెక్ట్కి సంబంధించి 2 మెషిన్స్ ఇస్తున్నాము. సో మీరందరూ కూడా మన మహిళా సంఘాలు గ్రూప్స్లో ఉన్నారు అని అనుకుంటున్నాను. ఎవరైనా లేకపోయినా కానీ మెప్మా కానీ సర్ప్ కానీ ఈ రెండింటిలో మహిళా సంఘాలు గ్రూప్లో మీరు జాయిన్ అయ్యి మీరు ఇంకా ఎక్కువ లోన్స్, మీకు కుట్టు మిషన్ ఒకటే సరిపోదు, ఫ్యూచర్లో మీరు ఇంకా మగ్గం వర్క్ కానీ వేరే ఇంకా అడ్వాన్స్డ్ మెషిన్స్ కూడా తీసుకొని నేర్చుకోవాలి అనుకుంటే మీరు సంఘం నుంచి ఫర్దర్ లోన్ తీసుకొని మీ ఓన్ ఎంటర్ప్రైజ్ అనేది పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి అని కోరుతున్నాను. రెండోది బ్యూటీషియన్ ట్రైనింగ్ కోర్సు మనం బేటీ బచావో బేటీ పడావో కింద సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం, అంటే సొంతగా మీరే ఉద్యోగం వేరే వాళ్ళ దగ్గర కాకుండా మీరే సెల్ఫ్గా సంపాదించుకోవడానికి, అలానే ఇంకొక 10 మందికి ఎవరికైనా ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి అనే ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తున్నాం. సో దీంట్లో కూడా మీరు ఆప్షన్స్, ఇప్పుడు ఒకటి మీరే సొంత పార్లర్ ఏమైనా పెట్టుకోవడానికి అవకాశం ఉంది. మీ ఇంటి స్థలంలోనే మీరు పెట్టుకోవచ్చు, లేదు అంటే ఎక్కడైనా రెంట్కి తీసుకున్నా మీరు పెట్టుకోవచ్చు. లేదు అంటే ఈ మధ్య ఎస్పెషలీ కొంచెం అర్బన్ ఏరియాస్లో అయితే మనకి అర్బన్ క్లాప్ కానీ ఇట్లాంటివి ఆన్లైన్ సర్వీసెస్ అనేవి ఉన్నాయి. సో సిటీ వైపు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఆ యాప్లో రిజిస్టర్ చేసుకొని కూడా ఫ్యూచర్లో అట్లాంటి సర్వీసెస్ మీరు అందించడానికి మీకు అవకాశం ఉంటుంది. ట్రైనింగ్ మీరు పొందుతుంది. సో మీరు ట్రైనింగ్లో మంచిగా నేర్చుకోవాలని, అండ్ దాని తర్వాత మీరు ట్రైనింగ్ నేర్చుకొని మళ్ళీ దాన్ని యూటిలైజ్ చేయకపోతే ఇచ్చిన ట్రైనింగ్ అనేది వేస్ట్ అవుతుంది. కాబట్టి డెఫినెట్గా మీరు దాని తర్వాత కూడా మీకు బేసిక్ మెటీరియల్ ఇవన్నీ పర్చేస్ చేయడానికి అసిస్టెన్స్ కావాలంటే మెప్మా నుంచి కానీ సర్ప్ నుంచి మీకు మాట్లాడి ఆ లోన్స్ అనేది ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. సో మీరు డెఫినెట్గా ఇక్కడ పొందిన ట్రైనింగ్ అవ్వచ్చు, ఎక్విప్మెంట్ అవ్వచ్చు, ఇవి యూటిలైజ్ చేసుకొని మీరు ఒక మంచి స్థాయికి ఎదగాలని కోరుతున్నాను. ఒక ట్రాక్లో ఒక దారిలో పెడుతుంది. ఈరోజు విషయంలో బ్యూటీ పార్లర్ పెట్టింది అంటే ఒక్కొక్క రంగంలో ఒక్కొక్కరు నైపుణ్యం ఉంటుంది. వాళ్ళ నైపుణ్యాన్ని బట్టి మరి ప్రోగ్రామ్స్ ఇస్తూ మనకు ఫండ్స్ ఇస్తూ మరి ఈ ప్రభుత్వం నడుపుతుంది. మొదలుగా మనం గ్రహించాలి, ఈరోజు మహిళలకు ఎంత మనకు ప్రాధాన్యత ఇస్తుంది, మహిళలు ఎంత పైకి తేవాలని ఆలోచన చేస్తుంది ఈ ప్రభుత్వం అనేది మీరందరూ గ్రహించాలని నేను కోరుకుంటున్నా. అదే కాకుండా మరి స్పెషల్గా మనకు మేడం గారు చెప్పారు, లోన్లు కూడా ఇస్తారు. కలెక్టర్ మేము చెప్పారు, ఏదైనా మీరు చేయాలంటే మీకు సపోర్ట్గా ప్రభుత్వం లోన్స్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉందని చెప్తున్నారు.
మరి మన మీద నమ్మకం లేని ప్రభుత్వానికి గ్రూప్ లో ఏ విధంగా అయితే లోన్లు తీసుకొని ప్రతి నెల తిన్నా తినకపోయినా ఏదైనా ఉండి పొదుపు చేసి న్యాయంగా ధర్మంగా టైం కడుతున్నారో ఆ నమ్మకంతోనే ఇంకా మన మీద మరి అభివృద్ధికి ఇంకా ఫండ్స్ ఇవ్వాలనే ఆలోచనతోనే ప్రభుత్వం మరి చేస్తుంది. మీ అందరూ కూడా వాటన్నింటి సద్వినియోగం చేసుకోవాలి. మరి ప్రభుత్వం చేసే ప్రతి దాంట్లో మీరే గారు ఇప్పుడు స్టైపెండ్ లేదు, ఎందుకంటే బస్సు ఫ్రీ ఉంది కాబట్టి ట్రావెలింగ్ మనం ఫ్రీగా చేసుకొని ఎంత దూరంకైనా రావచ్చు కాబట్టి స్టైపెండ్ లేదు. మరి నేర్పించి సర్టిఫికేట్ ఇస్తారు. మన కలెక్టర్ మీద ఏం చెప్తుందంటే మరి ఉద్యోగం కూడా అవకాశం వస్తాయి. అంటే మీరు ఎంత టాలెంట్ ఉంది, మీరు ఎంత బాగా చేస్తే మరి అంత విధంగా మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చే విధంగా కూడా సహకారం ఇస్తానని కలెక్టర్ గారు చెప్పి చాలా సంతోషమైన మహిళలను ప్రోత్సహిస్తే మరి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెంది మరి దేశానికి కూడా పాటుపడే విధంగా మీరందరూ తయారు కావాలి. మరి ఇది మొదటిసారిగా సంగారెడ్డిలో పెట్టినాం కాబట్టి జిల్లా వ్యాప్తంగా మరి సంగారెడ్డి జిల్లా అంటే అక్కడ ఉన్న మహిళలు చైతన్యవంతులు నైపుణ్యం గల వ్యక్తులు అనే విధంగా మనం రాష్ట్రం అంతా కూడా మీకు ఆ పేరు తెచ్చే విధంగా మీరు కష్టపడాలని నేను కోరుకుంటూ మరి మా తరపున ఏదున్నా కానీ మా సహకారం కూడా అందిస్తామని తెలియజేస్తూ ముఖ్యంగా బచావ్ బేటీ బచావ్ ఈరోజు ఏం చేస్తున్నారు, ఆడపిల్ల అంటేనే భయపడిపోతున్నారు. అవునా, మనము ఆడపిల్లలని పుట్టిన ఆడపిల్లను మనము ఇదిగా చిన్న చూపు చూడకుండా ముందుకు వచ్చే తరాలకు కూడా మనం ఏమి ఇవ్వాలంటే పేదల జీవితాల్లో వెలుగు నింపడమే ప్రభుత్వ ధ్యేయమని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. గురువారం చిన్నశంకరంపేట మండలం మడూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లును ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని, పేదల జీవితాలలో వెలుగు నింపడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసి గృహప్రవేశాలు చేసుకోవాలని తెలిపారు. గత 10 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఒక్క పేదోడికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే పేదోడి సొంతింటికల నెరవేరేందుకే ఇందిరమ్మ ఇండ్ల పథకం తేవడం జరిగిందని, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఆయాంలోనే ఈ ఊరికి వెళ్లిన ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవడం జరిగిందని, మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలనలోనే ప్రతి గ్రామంలో పేదోడికి ఇండ్లు నిర్మించి ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు. స్థానిక సర్పంచ్ దివ్య లింగం గౌడ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఇల్లు ఉంటేనే గౌరవం మర్యాద ఉంటుందని, పేదోడి సొంత ఇంటి కల నెరవేర్చేందుకే ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వడం జరుగుతుందని, మడూరు గ్రామంకి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి వాటిని ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. గ్రామంలో ఉన్న సమస్యలను సర్పంచ్ దివ్య మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ దృష్టికి తీసుకుపోయారు. గ్రామంలో ఘన సెంటీమీటరు రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం తదితర సమస్యలను పరిష్కరించేందుకు నిధులు కావాలని ఆమె కోరారు. నూతనంగా మహిళా భవనం మంజూరు చేయాలని, ఆరోగ్య ఉప కేంద్రం అసంపూర్తిగా ఉందని అది త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ దివ్య లింగం గౌడ్, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షులు గోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు రాజురెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు సాన సత్యనారాయణ, యాదవరావు, శ్రీనివాస్ రెడ్డి, లింగమూర్తి, తిగుళ్ల భిక్షపతి, రమేష్, అక్బర్, రాజ్ కుమార్ గౌడ్, పార్టీ నాయకులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం వచ్చి 2 ఏళ్లు మరి పూర్తి చేసుకున్నాం. మరి 2 ఏళ్లలోనే బ్రహ్మాండంగా అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకుంటూ ముందుకు పోతా ఉన్నామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. మరి మీ అందరూ తెలుసు, గత 10 ఏళ్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు అన్నారు. ఒక్కొక్కరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా అని అడుగుతా ఉన్నా. వచ్చిందా ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు? 10 ఏళ్లలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిందా అని అడుగుతా ఉన్నా. 10 ఏళ్లలో కనీసం ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇయని చరిత్ర గత పాలకులది, గత ప్రభుత్వానికి అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మరి మన ప్రభుత్వం వచ్చినాక మరి బ్రహ్మాండంగా మన బీద కుటుంబ సభ్యులు బాగుండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ ఇందిరమ్మ ఇల్లులు ఇస్తా ఉన్నాం. ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవానికే మరి నేను మడూరు గ్రామానికి రావడం జరిగింది. మరి ఇవాళ ఏ గ్రామంకి పోయినా మరి 10 ఏళ్ల కింద మన ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇల్లు అతిథులకు, అధికారులకు మరియు గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక
నమస్కారాలు. ఈ రోజు మన గ్రామానికి ఎంతో ప్రత్యేకమైన రోజు. పేద మరియు నిరుపేద కుటుంబాల కోసం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవం జరగడం చాలా ఆనందకరం. ఒక ఇల్లు ప్రతి కుటుంబానికి భద్రత, గౌరవం మరియు కొత్త ఆశలను ఇస్తుంది. ఈ పథకం విజయవంతం కావడానికి కృషి చేసిన ఎమ్మెల్యే గారికి మరియు అధికారులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అయితే మా గ్రామ అభివృద్ధికి ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. అవి మీ దృష్టికి తీసుకురావాలని అనుకుంటున్నాం. మొదటగా త్రాగునీటి సమస్య. మా గ్రామంలోని ఎస్సీ కాలనీలో త్రాగునీటి సమస్య ఉంది. ఈ సమస్యను పరిష్కరించడానికి ఒక వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. అలాగే మా ఊరిలోని మినరల్ వాటర్ ప్లాంట్ ద్వారా ప్రజలకు ఉచితంగా త్రాగునీరు అందిస్తున్నాము. కానీ దానికి ఒక బోర్ అవసరం ఉంది. బోర్ ఏర్పాటు చేస్తే అందరికీ నాణ్యమైన త్రాగునీరు అందుతుంది. మురుగు కాలువల సమస్య. మురుగునీరు సరిగ్గా వెళ్లకపోవడంతో మురుగునీళ్లు రోడ్లపై నిల్వ ఉండడం వలన ఆరోగ్య సమస్యలు, దుర్వాసన ఇలా